ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియో దానిని అతిక్రమింపదు. కీర్తనల గ్రంథము 148వ కీర్తన 6వ చరణం. హీ ఇష్యూడ్ ఏ డిక్రీ దట్ విల్ నెవర్ పాస్ అవే. Psalms chapter 148 verse 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కట్టడలు స్థిరమైనవి. ఆయన చెప్పినట్లు నడుచుకుంటే అది మనకు ఆశీర్వాదము. అయితే అటువంటి దేవుని ఆజ్ఞలను మరియు కట్టడలను సొంత జ్ఞానము కలిగిన మనుషులు, సొంత ఆలోచన కలిగి ప్రవర్తిస్తున్నటువంటి మనము అతిక్రమిస్తున్నాం. ఆయనకు విరోధంగా పాపము చేస్తున్నాం, ఆయనను దుఃఖ పెడుతున్నాం. కానీ ఈ రోజు లేఖన భాగాలు సెలవిస్తున్నాయి, సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి, ఈ లోకములో ఆయన ద్వారా సృజింపబడినది ఒక్క మనిషి తప్ప ఏది కూడా అతిక్రమింపదు అని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రములో నివసించే జీవులు, భూమిపై ఉన్నటువంటి సమస్త జలచరములు ఏవి కూడా ఆయన్ని వ్యతిరేకించలేదు, దుఃఖ పెట్టలేదు, బాధ పెట్టలేదు. మరి ఆయన యొక్క ప్రాముఖ్యమైనటువంటి కట్టడ ఏమిటి అని మనము ఈ రోజున ఇవ్వబడినటువంటి లేఖన భాగములో గమనిస్తే మనం తెలుసుకోవచ్చు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములారా నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి అని. దేవుణ్ణి స్తుతించడం అనేది ప్రాముఖ్యమైనటువంటి కట్టడగా ఉన్నది. మరి ఈ రోజున నిజముగా మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామా, లేక ఈ యొక్క లోకాన్ని స్తుతిస్తున్నామా? అన్యులని విశ్వాసులని తేడా లేదండి. ప్రతి ఒక్కరూ కూడా వారికి కలిగినటువంటి కలిమిని బట్టి, వారికి కలిగినటువంటి అధికారాన్ని బట్టి, వారికున్న సంపదను బట్టి, వారికున్న బంధువర్గాన్ని బట్టి వారిని వారే ఘనపరుచుకుంటున్నారు. ఈ లోకమునే స్తుతిస్తుంటున్నారు, ఈ లోకానికి ఆకర్షితులై ఆనందిస్తున్నారు. దేవుడు చేయొద్దు అన్న కార్యాలు చేస్తూ, దేవుడు తాకొద్దు అన్నది తాకుతూ, నడవద్దు అన్న మార్గంలో నడుస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఏది కూడా ఆయన కట్టడలకు అతిక్రమింపదు. జనులు కట్టులేక తిరిగి వారి స్వనాశనమును వారే కొని తెచ్చుకుంటున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల్లో మనము గమనించినట్లయితే, నెబుకద్నెజరు తన దేశములో తాను పాలించు సంస్థానములో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ తాను నిలవబెట్టించినటువంటి ప్రతిమకే సాగిలపడాలి, లేకుంటే మండుచున్న అగ్నిగుండంలో వేయబడుదురు అని. రాజైనటువంటి దర్యావేష సమయంలో కూడా ఒక కట్టడ తెచ్చారు. 30 రోజులు రాజుకే తమ యొక్క ప్రార్థన చేయాలి, లేదంటే సింహాల బోనులో వేయబడతారు అని. ఈ 2 సందర్భాలలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరియు దానియేలు దేవునికి భయపడేవారు, దేవుణ్ణి ఘనపరిచారు. ఈ లోకాన్ని స్తుతించేవారు కాదు కాబట్టే మనుషులకు భయపడలేదు. అందుకే రాజు మాటను కూడా వారు లెక్క చేయలేదు. దేవునికి విరోధమైన పని చేయమంటే వారు అంగీకరించలేదు, చావునకైనా సిద్ధపడ్డారు. వీరు తప్ప ఆ దేశమంతా కూడా రాజు పెట్టినటువంటి కట్టడను ఆచరించారు. బహుశా రాజు మెప్పు కోసం కొందరు, భయం వలన కొందరు, ఏదోలే అందరు చేస్తున్నారని మరికొందరు, ఇలా ప్రతి ఒక్కరూ సజీవుడైనటువంటి దేవునికి, తమను సృష్టించినటువంటి దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. అయితే మనము ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, రాజు కట్టడను ఆచరించిన ఏ ఒక్కరికి కూడా ఘనత రాలేదు, ఏ ఒక్కరిని కూడా రాజు మెచ్చుకోలేదు. దానికి కారణం వారు దేవుని కట్టడను మరిచారు, అతిక్రమించారు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని. ఆయన కట్టడలను ఆచరించి నడుచుకున్నటువంటి వారికి
దేవుడు సెలవిస్తున్నాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీ సొత్తుగాను ఇచ్చెదను అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, నీవు ఆశీర్వదింపబడాలి అంటే, నీవు ఘనపరచబడాలి అంటే, నీవు అనుకున్న దానిలో విజయం సాధించాలి అంటే, ఈ లోకాన్ని కాదు నువ్వు ఘనపరిచేది, ఈ లోక మనుషులను కాదు నువ్వు స్తుతించాల్సింది, నీకున్నటువంటి సంపదలను, నీకున్న కుటుంబాన్ని బట్టి కాదు నీవు ఆనందించాల్సింది, దేవుణ్ణి యందు నువ్వు ఆనందించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్నే నువ్వు మహిమపరచాలి. ఈ రోజున నాకు కలిగిన ప్రతిదీ ఆయన ఇచ్చిందే అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు నీవు కూడా ఘనపరచబడతావు. ఈ లోకానికి, ఈ లోక సంబంధులకు నీవు భయపడకు. ఈ లోక అధికారులకు భౌతికంగా అధికారము కలిగి ఉండొచ్చేమో గాని సర్వమును సృజించినటువంటి, సర్వమును స్థాపించగలిగినటువంటి దేవునికి నిత్య అధికారము కలదు. ఆయన మాత్రమే ఆశీర్వదించేటువంటి వాడు, ఆయన మాత్రమే జీవింపచేయువాడు, ఆయన మాత్రమే స్వస్థపరచగలిగినటువంటి సర్వశక్తిమంతుడు, ఆయన మాత్రమే కుటుంబాలను కట్టువాడు, ఆయన మాత్రమే నిత్య జీవానికి మార్గము అని తెలుసుకొని ఆయన కట్టడలను అతిక్రమింపక ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన దేవుడవు, నీవు మాత్రమే మమ్మల్ని ఘనపరచువాడవు, నీవు మాత్రమే మా అవసరతలు తీర్చువాడవు ప్రభా. అవును తండ్రి, మిమ్మల్ని స్తుతించుట తప్ప, మిమ్మల్ని ఘనపరచుట తప్ప మేము ఏది కూడా తండ్రి మీ నుంచి ఆశించకుండా ఉండినట్లయితే జనములను మాకు అయా లోబరుస్తారని, అయా సర్వమును మాకు అనుగ్రహిస్తారని ఈ రోజున లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో, వేదనలో, బాధల్లో కృంగిపోతూ నలిగిపోతూ మరి తండ్రి జీవితం పైన విరక్తి కలిగి జీవిస్తున్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, బలపరచండి తండ్రి. అయా ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన. సంపూర్ణ స్వస్థతను మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. అయా ఏ రోగముతో, ఏ బలహీనతో, ఏ వ్యాధితో బిడ్డలు ఉన్నప్పటికీ నా తండ్రి ఆ వ్యాధి బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాలన్నిటిలో నుండి విడుదలను దయచేయండి ప్రభా. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రభా మీ యొక్క జ్ఞానము చేత నింపండి నా ప్రభా. కుటుంబంలో నెమ్మది లేక, సంతోషము లేక, సమాధానం లేక జీవిస్తున్నటువంటి కుటుంబాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మరి తండ్రి వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, ముఖ్యంగా ప్రభా మీ యొక్క సన్నిధిని వారి మధ్య ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. అయ్యా బిడ్డలు బయటకు వెళ్తుండగా వస్తుండగా తండ్రి రాకపోకల్లో మీరు వారికి తోడుగా ఉండండి ప్రభా. అయ్యా మీ మెండైన కాపుదల చిన్న బిడ్డల పట్ల ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి తండ్రి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించండి. ఆ త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. ఆ యొక్క గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా లేనిపోని ఆ యొక్క ఆలోచనల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని తండ్రి. అయా మంచి తలంపులు, మంచి జ్ఞానముతో ప్రతి యవన బిడ్డ ఉండునట్లుగా సహాయం చేయండి. ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి తండ్రి కృప చూపించండి తండ్రి. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి. అయా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి తండ్రి. అదే విధంగా నా తండ్రి వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తం ఏమిటో తండ్రి బిడ్డలకు బయలుపరచండి. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో వారికి తండ్రి విడుదలను అనుగ్రహించండి. వారి పక్షంగా మీరుండండి ప్రభా. ఆ భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను
మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి అయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని ప్రభా మీరు నిలవబెట్టండి. అదే విధంగా నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించండి అయ్యా. అదే విధంగా రక్షణ లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డకు రక్షణ దయచండి. విరిగి నలిగిన హృదయముతో అయ్యా మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారు చేస్తున్న సువార్త పరిచర్యనంతటినీ ప్రభా మీకు మహిమకరంగా జరిగించినట్లుగా కృప చూపించండి తండ్రి. వారి అవసరతలన్నిటిని మీ యొక్క మహిమైశ్వర్యములు తీర్చమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.